పక్కన ఆ క్వీన్ బాగుందా, ఈ క్వీన్ బాగుందా? అరే రే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అత్త నన్ను అస్సలు వీడియో తీయకు అన్నాడు. ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర నువ్వు నుంచో, నేను వెనకాల నుండి ఇలా తోసేస్తాను అనమాట. చాలా ప్రమాదం జరిగి ఉండేదని డ్రైవర్ ఫోన్లో వినేసరికి మేము చాలా భయపడిపోయాము. అక్క హీట్ గా అయిపోయి పొగలు ఇంకా వస్తూనే ఉన్నాయి. పొగలు రావడం అసలు నేనైతే ఇప్పటివరకు చూడలేదండి. ఎంత ఎత్తులో ఉన్నామంటే వర్షం ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. అలాగే చల్లటి గాలి కూడా ఎక్కువగా ఉంది. ఇక్కడ నుంచి మేము కార్లో బయలుదేరాము, కానీ ఇక్కడ కూడా మా బ్యాడ్ లక్. వీళ్ళిద్దరు ఎవరు? కరీం మాకు చెప్పకుండా ఎటు వెళ్ళి, అంటే తనకి కొన్ని డేంజర్ ప్లేసెస్ ఉంటాయన్నమాట. మేము అక్కడికి వెళ్ళొద్దు అని చెప్తామని చెప్పి ఇక్కడ నుంచి తప్పించేసుకున్నాడు. ఈ ప్రయాణం కూడా చాలా అంటే చాలా భయంకరంగా సాగింది. కరీం అక్కడ మాకు కనిపించేసరికి అసలు చాలా కోపం వచ్చింది నాకైతే. ఎవరో ఎక్కితే మనం అంటున్నాం, అంత పైకి ఎందుకు ఎక్కుతున్నారు అని. టైం అవుతున్న కొద్దీ ముందు వెళ్తున్న వాహనాలు కనిపించట్లేదు. ఈ రోజు నేను ఎక్కడున్నాను? బెంగళూరులో ఉన్నాను. నా ఫ్రెండ్ హాయ్ ప్రీతి, నేను ప్రీతి గారి ఇంట్లో ఉన్నాను. ఈ రోజు మేము ఒక గొప్ప ప్రయాణం జర్నీ చేయబోతున్నాము. ఆయిషా దాక్కుకు, ఆయిషా వచ్చి. నేను ఎందుకు దాక్కుంటాను? దాక్కున్నా సరే వెతికి మరీ తీసుకొస్తారు వదిన. అదే మ్యాజిక్. ప్రీతి గారి ఇల్లు చాలా అద్భుతంగా, ఇది ప్రీతి గారి ఇల్లు కాదు, మా ఇల్లు. చాలా అలా మా ఇల్లు అన్నట్టుగా మేము ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తాం. ఎప్పుడు బెంగళూరు వచ్చినా సరే. థ్యాంక్ యూ సో మచ్. రకరకాల వంటలతోటి అద్దరుగొట్టేస్తారు. మేమైతే ఇక్కడ చంపేస్తారు నిజంగా, తినకపోతే ఊరుకోరు. థ్యాంక్ యూ ప్రీతి. మా వారు జర్నీ చేయడానికి రెడీయా? అందరు పిల్లలు ఓకేనా? ఇప్పుడు మనం ఫ్లైట్ కాదు, ట్రైన్ కాదు, సైకిల్ కాదు, బస్సులో వెళ్ళబోతున్నాం. yes, బస్ జర్నీ చేయడానికి. మీటి నువ్వు కూడా ఇటు కెమెరా ఆన్ చేయగానే మూగపోతుంది మా మీటి. ఇప్పుడు గల 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 వాగేసింది. తను ఇలా రెడీ అవ్వడానికి 1.5 hours పట్టిందండి. సాంప్రదాయిని సుప్పిని సుద్దపో. ఎందుకు అంత టైం తీసుకున్నావు అమ్మ బుజ్జి? బంగారు బాతు. క్వీన్ అండ్ కింగ్ కోసం. కింగ్ గారు రెండు ఒకసారి కూర్చోండి ప్లీజ్. ప్లీజ్. ఈ బొమ్మను చూస్తుంటే మీకు ఏం గుర్తుకొస్తుంది? రాజస్థాన్ కదా? ఎస్. ఇక్కడ క్వీన్ కూడా చాలా బాగుంది చూడండి. మా వారి పక్కన ఆ క్వీన్ బాగుందా, ఈ క్వీన్ బాగుందా? అరే రే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఈ క్వీన్ ఎవర్ గ్రీన్. మా కరీం తీస్తున్నాడు, అందుకని కరీం. అవుతుంది. ఏం కరీం ఏంటి ఏమన్నా? ఈ కింగ్ దగ్గర ఆ క్వీన్ అంటే ఈ ఎవర్ గ్రీన్. నేనే బాగున్నానా? అలా అనకపోతే నీకు బస్సు నుంచి దింపేస్తాను. లేదులే. ఇప్పుడు మేము బెంగళూరు నుండి చిక్మంగళూరు బయలుదేరాము. చాలా మంది ఉన్నాం కాబట్టి ఇప్పుడు కార్లలో వెళ్తే వేరేగా కూర్చోవాల్సి వస్తుంది అని ఎందుకులే అనుకొని బస్సు బుక్ చేసుకొని, బస్సులో అయితే అందరూ ఒకేసారి మాట్లాడుకోవచ్చు, కబుర్లు చెప్పుకోవచ్చు అని ఈ ప్లాన్ తోటి బస్సులో ప్రయాణం చేస్తున్నాము. ఎందుకు అంటున్నా అంటే చాలా చలిగా ఉంది ఇక్కడ. చాలా చాలా చలిగా. ఇప్పుడు చిక్మంగళూరుకి వచ్చేసాము. ఇక్కడ రిసార్ట్స్ చాలా బాగున్నాయి. ఇవైతే మాకు బాగా నచ్చినవి కదా ఆయిషా? అవునవును. ఆ బ్యాక్ సైడ్ చూడండి ఎంత బాగుందో. చాలా చాలా మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానుల రేగి. అది కూడా ఎంత చలిలో మళ్ళీ ఇక్కడ వర్షం.
ఈ రోజు లేదు. మరి ఏమవుతుందో కానీ చూడాలి. జర్నీ అంతా చాలా బాగా జరిగింది. చాలా బాగా జరిగింది. నేనైతే పడుకున్నాను, అక్కడ పడుకొని ఇక్కడ లేచారు. అందుకని షూట్ చేయలేకపోయాను. వావ్, హాయ్ రిహాన్. రిహాను తన గురించి ఒక సీక్రెట్ చెప్పాలి. మా కరీం వాళ్ళ అబ్బాయి, ఆయిషా వాళ్ళ అబ్బాయి రిహాన్ తను గుండు చేయించుకున్నాడు. పాపం తనకి పుప్పు అంటే నేను మాట, అత్త నన్ను అస్సలు వీడియో తీయకు అన్నాడు. సో సారీ రిహాన్, గుర్తుగా ఉండిపోతావు, చాలా చక్కగా ఉన్నావు. గుండు అయితే ఏముంది, క్యూట్ బాయ్, క్యూట్ గా ఉన్నావు. హాయ్. తట్టా బుట్టా సర్దుకొని ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఇద్దరు? అదంతా ఓకే, చేతులకి ఏంటి పువ్వులు ఏంటి ఒక్కసారి ఇది వాళ్ళు వెల్కమ్ బ్యాండ్ ఇచ్చారు. మరి నాకు ఇవ్వలేదేంటి వెల్కమ్? మీరు ఎక్కడ పెట్టుకున్నారు? నాకు కూడా ఇచ్చారా? నేనేం చెప్తున్నానంటే ఈ ఒక రూమ్ ఉంది, వెనకాల పర్సనల్ స్విమ్మింగ్ పూల్ ఉంది, బాత్టబ్ ఉంది, మంచి కిచెన్ ఉంది, నైస్ బెడ్ ఉంది. భీమవరం వెళ్ళిపోతాము, పేకాట ఆడుకుంటాము. ఉందా? ఆ స్విమ్మింగ్ పూల్ లో చల్లగా నీళ్లు ఉన్నాయి. అది వేడిగా ఉంది, ఏదో ఆప్షన్ నొక్కారు. వేడిగా ఉంది. వేడిగా ఉందా? వేడిగా ఉంది. ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర నువ్వు నుంచో, నేను వెనకాల నుండి ఇలా తోసేస్తాను అనమాట నీకు. ఇది మా రూమ్ టూర్ ఒకసారి చూసేద్దాము. బయట సిట్టింగ్ ఏరియా. వావ్, బ్యూటిఫుల్. ఎవ్రీ రూమ్ సేమ్ ఉంది. ఇదేనా మీటి స్విమ్మింగ్ పూల్? చెప్పింది ఇదే నువ్వు చెప్పింది? అన్ని రూమ్స్ సేమ్ ఉన్నాయి. అన్ని రూమ్స్ సేమ్ ఉన్నాయా అందరివి? బ్యూటిఫుల్ రూమ్. ఇక్కడ చిక్మంగళూరులో ఏమేమి స్పెషల్స్ ఉన్నాయో. ఏ ఆయిషా, నీకు తెలుసా ఇక్కడ? నాకు ఏం తెలీదు. ప్రీతి వదిన తీసుకొచ్చారు, చూపిస్తా అన్నారు. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయంట, కానీ క్లైమేట్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. చాలా బాగుంది. మీకైతే నచ్చింది ఇక్కడ? చాలా బాగా నచ్చింది. అయితే నేను హైదరాబాద్ వెళ్ళేటప్పుడు నేను ఇక్కడ వదిలేసి వెళ్ళనా? వద్దు, ఇక్కడ చూడ్డానికే బాగుంటది, ఉండడానికి కాదు. కాదు, మన ఊరే. సైలెంట్ గా ఉన్నారంటే హాయ్ అని చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. అది అదేంటిది? ఇప్పుడు మేమంతా ఫ్రెష్ అప్ అయిపోయి బస్సులో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నాము? పీక్ పాయింట్ అని ఒకటి ఉందంటే ఇక్కడ, అంటే ఎత్తైన కొండ అన్నమాట. ఆ కొండ మీద ఎక్కడానికి ఈ బస్సులో ఇప్పుడు బయలుదేరాము. బెంగళూరు నుండి చిక్మంగళూరు మాకు ప్రయాణం 5 గంటలు పట్టింది. 5 గంటలు ప్రయాణం చేసి అలసిపోయి ఆ రోజు రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే మార్నింగే మేము ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్లు అన్నీ చేసేసుకొని ఇలా హాయిగా బస్సులో బయలుదేరాము. ఈ చిక్మంగళూరు నుండి ఇప్పుడు మేము వెళ్ళబోయే ప్లేస్ ఒక 2 hours ప్రయాణం అని చెప్పారు. 2 గంటలే కదా అని అలా కూర్చొని సరదాగా మా ప్రయాణం ఎలా సాగుతుంది. ఇలా హ్యాపీగా సాగుతుంది ప్రయాణం అనుకున్నంతలో బస్సులో నుండి ఒకేసారి పొగలు రావడం మేము చూసాము. చూసి డ్రైవర్ గారికి చెప్పడంతో వారు చెక్ చేస్తున్నారు. ఇప్పుడు ముందుగా మేము ఏమనుకున్నామంటే బస్సులో నుండి ఇలా పొగలు వస్తుంటే ఏదో ఫన్ లాగా అనుకుని నవ్వుకున్నాము. కానీ ఆ డ్రైవర్ గారు చెప్పారు ఏమిటంటే ఇలాగ పొగలు రావడం చాలా డేంజర్ అంటే. మాకు చెప్పలేదు, వాళ్ళ ఓనర్ కి ఫోన్ చేసి చెప్తుంటే మేము విన్నాం అన్నమాట. ఇలా పొగలు రావడం తొందరగా చూసుకోకపోతే చాలా ప్రమాదం జరిగి ఉండేదని ఆ డ్రైవర్ ఫోన్ లో వినేసరికి మేము చాలా భయపడిపోయాము ఆ క్షణంలో. సరేలే బస్సులో ఇప్పుడు అది కూల్ అయ్యే వరకు టైం పడుతుందని చెప్పారు. అందుకని బస్సు దిగితే ఇక్కడ మా వారు ఈ లీవ్స్ ని చూపించారు. ఇవి ఇలా టచ్ చేయగానే ఇలా ముడుచుకుపోతున్నాయి చూడండి. ఇది నేను చిన్నప్పుడు చాలా సార్లు టచ్ చేశాను, చాలా సార్లు చూశాను. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు కనపడింది నాకు ఇది. వీటిని మా వారే గమనించి మాకు చెప్పారు. మేమందరం
ఆ బస్సు కూల్ అయ్యే వరకు కాసేపు ఇలాగ ఈ ఆకులతోటి ఆడుకున్నాము. ఇది హైవే రోడ్డు ఇది. ఇక్కడ వేరే ఆటోలు గాని, ఇంకా వేరే ఏదీ లేదు. మనం ఈ బస్సును వదిలేసి వేరే ప్రయాణం చెయ్యాలని అనుకున్నా ఆ ఫెసిలిటీ అయితే ఇక్కడ లేదు. ఈరోజు చాలా ప్లేసెస్ చూడాలి. కానీ టైం అయితే ఈ బస్సులో పొగలు రావడంతోటి మాకు టైం అంతా అయిపోతున్నట్టుగా అనిపించింది. ఇక్కడ పాపం ఈ డ్రైవరు ఇలా నీళ్లను మంచినీళ్ళ బాటిల్స్‌ని ఇందులో ఇంజన్‌లో వేసి చల్లబరచడానికి చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మేము వాటర్ బాటిల్స్ తాగడానికి తెచ్చుకున్నాము. కానీ మా బస్సు తాగడానికే సరిపోతుందిది. ఇలా వాటర్‌ని ఎంత వేస్తూ వేస్తూ వెళ్ళినా సరే ఇంకా హీట్‌గా అయిపోయి పొగలు ఇంకా వస్తూనే ఉన్నాయి. అసలు స్టాప్ అయితే అవ్వట్లేదు. ఈ పొగ ఎంతగా వస్తుందంటే బస్సులో అసలు మేము కూర్చోలేకపోతున్నాము. బయట ఎంతసేపని నుంచోవాలి అని లోపలికి వచ్చి కూర్చుంటే లోపల ఈ పొగతోటి అస్సలు కూర్చోలేకపోతున్నాము. బయట నుంచుంటే చాలా చలిగా ఉంది. ఇంకా వర్షం కూడా పడుతుంది. కాబట్టి మళ్ళీ బస్సులోకి వచ్చి కూర్చున్నాము. కానీ ఎంతసేపైనా అసలు ఆ ఇంజిన్ చల్లబడటమే లేదు. మా అందరిలో ఒకటే టెన్షన్ మొదలైపోయింది. ఎందుకంటే ఇక్కడ వేరే ఫెసిలిటీస్ ఏమీ లేదు. వేరే ఎక్కేసి పోనీ ఏదైనా కార్ కనిపిస్తే వెళ్ళిపోదామా అంటే అది కూడా ఇక్కడ అసల లేదు. మంచినీళ్ళు తెచ్చుకున్నవన్నీ కూడా ఈ డ్రైవరు భయపడిపోయి పాపం ఆయన చేసేదేం లేక అంత నీళ్లు వేస్తూనే ఉన్నారు. ఒక గంట అయితే మామూలుగానే వెయిట్ చేయగలము. కానీ ఇది గంట దాటినా సరే అసలు ఇంజిన్ చల్లబడటం లేదు. మా ఓపిక కూడా నశించిపోతుంది. ఏంటి ఇంతలా వెయిట్ చేయాల్సొస్తుంది అని చాలా చిరాకుగా అనిపించేసింది ఆ క్షణం. మా అందరిలో కూడా ఒకటి అనిపిస్తుంది, పెద్ద ఆపద మాత్రం తప్పింది అని. ఎందుకంటే ఇలా పొగలు రావడం అసలు నేనైతే ఇప్పటివరకు చూడలేదండి. ఇదే ఫస్ట్ టైము బస్సులో నుండి అంటే విన్నాను. నేను ప్రత్యక్షంగా అక్కడ ఉండి ఈ పొగలు చూడటం అనేది ఇదే ఫస్ట్ టైం. మార్నింగ్ ఎంత సంతోషంగా బయలుదేరామో అంత అప్సెట్ అయిపోయాము ఇప్పుడు. ఫైనల్లీ మా ఇంజన్ చల్లారింది, చల్లబడింది, ప్రయాణం మొదలవుతుంది. గంట కాదు, 2 గంటలు కాదు, 3 గంటలు కాదు, 4 గంటలు పట్టిందండి ఇంజన్ చల్లారటానికి. అదేంటో ఈ డ్రైవర్ కూడా అంటున్నారు ఏంటంటే ఒక్కొక్కసారి ఇలా అయితేనంట 1 అవర్‌లోనే చల్లబడుతుందంట. అదేంటో మా అదృష్టం ఎక్కువగా ఉంది ఈరోజు. అందుకని 4 గంటలు పట్టింది ఇంజన్ చల్లారటానికి. నేనైతే 4 గంటలు అయినా సరే ఇది బాగుపడి అదే చల్లబడినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే అసలు అది కూడా చల్లబడిపోకుండా ఉంటే ఇంకా టైం అంతా వేస్ట్ అయిపోయేది. ఏదైనా టూర్ అనుకోని బయలుదేరినప్పుడు ఇలా టైము ఒక్కొక్క నిమిషం వేస్ట్ అయితే చాలా బాధ అనిపిస్తుంది కదండి. ఓకే, బస్సులో నుండి పొగలు తగ్గి ఇలా బయలుదేరాము హ్యాపీగా అనుకున్నంతలో దారిలో చూడండి ఎంత ట్రాఫిక్ జామో. ఇక్కడ కూడా మాకు 1 గంట వేస్ట్ అయిపోయింది టైము. ఈ రోజు ఏంటి ఇలా జరుగుతున్నాయి అని కాసేపు ఒకళ్ళకొకళ్ళు అనుకున్నాము. తర్వాత మళ్ళీ అమ్మ 1 గంట తర్వాత ట్రాఫిక్ జాము క్లియర్ అయ్యేసరికి మళ్ళీ బయలుదేరాము. ఈ ప్రయాణం అయితే కాస్త భయంకరంగానే అనిపించింది మాకు. ఏది ఏమైనా ఇప్పటి వరకు ఒక 5 గంటలు మాత్రం వేస్ట్ అయిపోయింది మాకు. మబ్బుల్లో ఉన్నాం. ఇక్కడ దారిలో ఆపాము. చూడండి అసలు కింద ఏమి కనబడ ఎంత ఎత్తులో ఉన్నామంటే ఇంకా అంత పైకి ఎక్కాలి మేము. కానీ ఆయుష చాలా డేంజరస్ ప్రయాణం. చాలా చలి కూడా చాలా ఉంది. దారిలో ఈ క్లైమేట్ అది మాకు బాగా అనిపించి క్లైమేట్ కన్నా ఇక్కడ సీన్ అది బాగా ఎందుకంటే బస్సులో నుండి వస్తున్నప్పుడు చూసాము కొంతమంది ఇక్కడ దిగి పిక్స్ తీసుకుంటున్నారు. అందుకని ఇక్కడ బస్సును ఆపి ఇలా దిగేసి ఈ మబ్బుల్ని చూస్తూ ఒక 2-3 పిక్స్ అయితే దిగాము ఇక్కడ. తర్వాత ఇప్పుడు మళ్ళీ బస్సు ఎక్కేసి మేము అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుండి బస్సు ఇంకొంచెం పైకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుండి బస్సు పైకి వెళ్ళదంట. వీళ్ళ కార్ ఉంటాయి ఇక్కడ.
వీళ్ళ కారులోనే ప్రయాణం చేయాలి ఇక్కడ నుంచి. ఇంత అప్‌కి రాగానే ఇక్కడ వర్షం ఇప్పుడు ఎక్కువైపోయింది. అలాగే చల్లటి గాలి కూడా ఎక్కువగా ఉందిక్కడ. ఈ ప్లేస్‌లో అందుకనే రెయిన్ కోట్స్ అమ్ముతున్నారు. అలాగే మంకీ క్యాప్స్ అని, నార్మల్ క్యాప్స్ అని ఇలాగ ఇక్కడ అన్నీ చలికి తట్టుకునేలాగా, ఇంకా వర్షానికి కూడా ప్రొటెక్టివ్‌గా ఉండేలాగా ఇక్కడ కొన్ని థింగ్స్ అయితే అమ్ముతుంటే మేమందరం ఇక్కడ షాపింగ్ చేసాము. అవసరమైన వస్తువులు ఇక్కడ అవసరం కాబట్టి ధర కాస్త ఎక్కువగానే ఉంది. ఇక్కడ గుడి కూడా కనిపించింది మాకు. మేమందరం ఇది తీసుకున్నాము. ఇక్కడ గాలి చలి ఎక్కువగా ఉంది, అసలు ఏం వినపడతలేదు కూడా సరిగ్గా. మా కారు రావడానికి ఇంకొద్దిసేపు టైం ఉంది అని చెప్పడంతో ఇక్కడ అలాగా కాసేపు అంత చుట్టూ చూస్తూ నుంచున్నాము. ఇక్కడ చలి అయితే చాలా ఎక్కువగా ఉంది, అలాగే గాలి కూడా చాలా విపరీతంగా వస్తుంది. సరే ఇక్కడ నుంచి మేము కారులో బయలుదేరాము, కానీ ఇక్కడ కూడా మా బ్యాడ్ లక్ ఏంటంటే ఇక్కడ కూడా కార్లన్నీ అలా ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయినవి. ఇక్కడ కూడా కార్లో కూర్చొని మేము 1 గంట వెయిట్ చేసాము. అయినా సరే ట్రాఫిక్ అనేది అస్సలు కొద్దిగా కూడా ముందుకు వెళ్ళట్లేదు. ఆ ట్రాఫిక్ అంటే కార్లు ఒక్కటి కూడా ముందుకు వెళ్ళట్లేదు. అలా లైన్ గా నుంచోవడంతో ఇంకా తప్పేది లేక కార్లో నుండి మేము బయటకు వచ్చేసి కాలి నడకన వెళ్ళాలి అని అందరం బయలుదేరాము. ఏది ఏమైనా మాకు ఇక్కడ 1 గంట ఈ ట్రాఫిక్ జామ్ వల్ల ఇక్కడ కూడా టైం వేస్ట్ అయిపోయింది. సరే ఇక్కడ నుంచి నడుచుకుంటూ ఇంకొంచెం పైకి వెళ్ళాలన్నమాట. పీక్ పాయింట్ కి వెళ్ళాలంటే ఇక్కడ నుండి నడక తప్పనిసరి. అసలు ఆ నడక అవసరం లేదు, ఈ కారు మూవ్ అయితే వెళ్ళిపోయే వాళ్ళము. కానీ ట్రాఫిక్ జామ్ వల్ల మేము నడవాల్సి వచ్చింది. అందులోనూ వర్షం కూడా బాగా పడుతుండటంతో మేము కొనుక్కున్న ఈ రెయిన్ కోట్లను అయితే వేసేసుకున్నాము తడవకుండా ఉండటం కోసం. రెయిన్ కోట్లు అయితే వేసేసుకున్నాం, కానీ ఎవరం పోల్చుకోలేకపోతున్నాము. వీళ్ళిద్దరు ఎవరండి మీరు ఇక్కడ కూర్చున్నారు? వర్షం పడుతుంది. వర్షాలు కూర్చుని ఏ దేశం నుండి వచ్చారు? రిహాన్ ఆయిషా కొడుకు మొహం కనిపించట్లేదు. ఇక్కడ ఫోన్లు కూడా పని చేయట్లేదు, సిగ్నల్స్ అయితే అస్సలు లేవు ఇక్కడ. ఏది ఏమైనా ఈ ప్లేస్ అయితే మా అందరికి బాగా నచ్చింది. వర్షం కారణంగా కొద్దిగా అప్సెట్ అయ్యాం అంతే. ఫైనల్లీ పీక్ పాయింట్ కి వచ్చేసాం. మేము అందరం గ్రూప్ గా నడుచుకుంటూ వెళ్తున్నాం, కానీ మధ్యలో కరీం మిస్ అయిపోయాడండి. ఇక్కడ కరీం మాకు చెప్పకుండా ఎటు వెళ్ళిపో అంటే తనకి కొన్ని డేంజర్ ప్లేసెస్ ఉంటాయి అనమాట. మేము అక్కడికి వెళ్ళొద్దు అని చెప్తామని చెప్పి ఇక్కడ నుంచి తప్పించేసుకున్నాడు మా దగ్గర నుండి. తను కరీం మిస్ అయిపోయాడు ఇక్కడ. కరీం ఎక్కడ ఉన్నాడా అని ఇక్కడ కూడా మాకు 1 గంట టైం అయితే వేస్ట్ అయిపోయింది తనని వెతకటానికి. మీరేం తింటున్నారు? ఇప్పుడు మేమందరం బస్సు ఎక్కి ఇప్పుడు ఇక్కడ నుండి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలి. ఇలా బస్సులో ఇక్కడ అమ్ముతున్న వేడి వేడి మిరపకాయ బజ్జీలు, ఇంకా ముంత మసాలా ఇవన్నీ తీసుకొని ఇక్కడ బస్సులో ఎంజాయ్ చేసాము తింటూ. వాటర్ ఫాల్స్ దగ్గర కూడా మా బస్సు లోపలికి వెళ్ళదంట, ఇక్కడ జీప్లు ఉంటాయి, జీప్లు ఎక్కే వెళ్ళాలంట. ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం అనగానే మా వారు వద్దన్నారు. ఎందుకు ఇంకా వెళ్ళిపోదాం అంటే లేదు మేము అందరం వాటర్ ఫాల్స్ దగ్గరికి రావాలి వెళ్దాము అనేసరికి మా వారు తను రానని చెప్పి బస్సులోనే ఉండిపోయారు. ఇక్కడ మేము 2 జీపుల్లో బయలుదేరాము. ఈ ప్రయాణం కూడా చాలా అంటే చాలా భయంకరంగా సాగింది. ఈ రోడ్డు చూడండి, ఎర్రమట్టితోటి వర్షం పడి చాలా అంటే జిగురుగా ఉంది రోడ్డు అంతా. ఇది ఈ ప్రయాణంలో ఇక్కడ ఈ దారిలో కార్లు వెళ్ళవంట, ఇలాంటి జీపుల్లోనే వెళ్ళాలంట. వీళ్ళే దగ్గరుండి తీసుకువెళ్తారనమాట. ఈ జీప్ కూడా ఎలా వెళ్తుందంటే ఇక్కడ ఈ రోడ్డు అంతా అప్ అండ్ డౌన్ గా ఉంది.
అసలు కిందకి జారిపోయినట్టుగా తీసుకెళ్తుంది, మళ్ళీ అప్పుల వెళ్ళినట్టుగా తీసుకెళ్తుంది. ఈ జర్నీ అయితే మాకు అసలు మెమరబుల్గా ఉండిపోయింది. కరీం తను ఎక్కిన జీప్లో నుండి తన ఫోన్ తోటి మమ్మల్ని మా జీప్ని షూట్ చేసాడు. మా వారు రానని చెప్పి బస్సులో ఉండిపోయారు. మా వారు ఏమనుకున్నారంటే నేను రానంటే అందరూ కూడా వెళ్ళరేమో అనుకున్నారు. కానీ మేము అందరం కూడా లేదు వాటర్ ఫాల్స్ చూడాలి చూడాలి అని మేము మాత్రం బయలుదేరిపోయాము. కానీ సగం దూరం వచ్చాక నాకు అనిపించింది మా వారు కరెక్ట్గా చెప్పారని. ఎందుకంటే ఈ ప్రయాణం నిజంగా నాకు చాలా భయం వేసింది. ఆయేషా, ఈ దారి ఎలా ఉంది ఆయేషా? దారి చాలా భయంకరంగా ఉంది. అది కూడా చూపిస్తారు. మా ఎదురుగా వాళ్ళందరూ వెళ్తున్నారు, అదొకసారి చూపిస్తారు. ఇలా నడుచుకుంటూ అసలు వర్షం కూడా పడి అసలు జారిపోతే ఏమీ లేదు, అలా వెళ్ళిపోతాం. ఇప్పుడు వాటర్ ఫాల్స్ కోసం ఈ తిప్పలంతా, కానీ బ్యూటిఫుల్ లొకేషన్ కదా ఆయేషా, చాలా బాగుంది అసలు. కానీ మనం తొందరగా వెళ్ళి తొందరగా రిటర్న్. అవునవును, చీకటి పడిపోతుంది. అవును, వాటర్ ఫాల్స్. తీరా ఇక్కడికి వచ్చి వాటర్ ఫాల్స్ అయితే చూసేసాము, చాలా బాగా నచ్చింది. కానీ మళ్ళీ ఆ జీప్ ఎక్కి తిరుగు ప్రయాణం చేయాలంటేనే కాస్త భయంగా అనిపిస్తుంది. నేను ఏదైనా ప్లేస్కి వచ్చానంటే ముందు ఏదైనా ప్రమాదాలు జరిగి ఉన్న ఆ వార్తలన్నీ ఒకేసారి నాకు గుర్తుకొచ్చేస్తాయి. ఈ విషయంపై ఆశ ఎప్పుడు నన్ను అంటూ ఉంటుంది, ఇలా వచ్చి ఈ ప్లేసెస్ దగ్గర నుంచొని ఎప్పుడో జరిగిన ప్రమాదాలన్నీ నువ్వు గుర్తు తెచ్చుకుంటూ ఉంటావు అంటుంటుంది. నిజంగానే ప్రకృతి అందాలు చాలా అద్భుతం కదండి. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు కాస్త జాగ్రత్త కూడా చాలా చాలా ముఖ్యం. ఈ వాటర్ ఫాల్స్ పైన చిన్నగా మనుషులు కనిపిస్తుంటే నేను ఆయిషా ఇప్పుడే తిట్టుకున్నాము, ఏంటి వీళ్ళు ఇంత జాగ్రత్త లేకుండా అంత పైకి ఎందుకు ఎక్కి అక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు అని. మా కరీం పైకి వెళ్ళాడు. ఇప్పుడే నేను ఆయేషా ఇలా అనుకుంటున్నాము, ఎవరో ఎక్కి ఎందుకు అంత రిస్క్ చేస్తున్నారు అని. అలాంటిది మా కరీం అక్కడ మాకు కనిపించేసరికి అసలు చాలా కోపం వచ్చింది నాకైతే. ఆ ఫోన్లో కరీం కూడా ఎలా కనిపించాడంటే మేము జూమ్ చేసి చూసాము, ఏంటి కరీం షర్ట్లా కనిపిస్తుంది అని జూమ్ చేస్తే కరీం అనేది అక్కడ మేము స్పష్టంగా చూసాము. కరీం తను ఎక్కిన వాటర్ ఫాల్స్ పైన నుండి ఈ వీడియోని షూట్ చేశాడు. అప్పు, ఇప్పటివరకు ఎవరిని తిడుతున్నావు? ఇంకెవరిని? మా డాడీని. అంత పైకి ఎవరు వెళ్ళమన్నారు? రాని మీ డాడీకి కడిగేస్తాను ఈ రోజు నేను. ఏమైతే నేను చెప్పవా మీ ఆయనకి? షాక్ లో ఉన్నాను, అంత పైకి ఎలా ఎక్కారా అని. వేరే వాళ్ళకి చెప్తున్నాను మనం. ఎవరో ఎక్కితే మనం అంటున్నాం అంత పైకి ఎందుకు ఎక్కుతున్నారు అని. ఇక్కడ ఈయన వెళ్ళింది కూడా తెలియలేదు. రాని కడిగి పాడేద్దాం. కరీం ఆ వాటర్ ఫాల్స్ పైకి ఎక్కాడు కదా, అక్కడ నుంచి కిందకి దిగి వచ్చే వరకు మేము ఇక్కడ కిందనే కాసేపు తన కోసం చాలా రగులిపోతూ వెయిట్ చేస్తున్నాము. మా మీఠీకి అయితే తెగ నచ్చేసిందంట ఈ ప్లేసు. ఇంకొక 1 అవర్ ఉందాం మమ్మీ అంది. కానీ నాకు ఎందుకు ఇంత రిస్క్ ప్లేస్లో అంతసేపు ఉండటం మంచిది కాదని వెళ్ళిపోదాం అన్నాను. వేరే వాళ్ళని తిట్టాం మేము, అంత పైకి ఎందుకు వెళ్తున్నారు అని. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా?
అబ్బో కమలాసన్ అంత పైకి ఎందుకు వెళ్ళావు? అంత పైకి ఇక్కడ నుంచి మేము అరుస్తున్నాం వాళ్ళని ఎందుకు ఎక్కారా అని చెప్పి కాళ్ళు స్లిప్ అయితే ఏం లేదు మామ నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికి వచ్చి. ఓకే అండి, ఈరోజు ఇన్ని ఆపదలు తప్పించుకొని ఇంత ప్రయాణం చేసి ఇప్పుడు తిరుగు ప్రయాణం ఆ హోటల్ రూమ్ కి బయలుదేరాము. తిరిగి హోటల్ రూమ్ కి బయలుదేరుతుంటే అసలు ఈ ప్రయాణం కూడా చాలా డేంజర్ గా అనిపించింది. ఎందుకంటే బాగా మబ్బులు ఇంకా వర్షం ఎక్కువగా ఉండటంతో ఈ రోడ్డు కూడా చాలా కంజెస్టివ్ గా ఉండటంతో ప్రయాణం చాలా భయంకరంగానే జరిగింది. టైం అవుతున్న కొద్దీ ముందు వెళ్తున్న వాహనాలు కనిపించట్లేదు, అంటే మబ్బు అనుకుంటా, ఎక్కువగా మబ్బు కమ్మేస్తూ ఉంది దారి అంతా. ఈ రోజంతా ఈ ప్రయాణాలు మధ్యలో బస్సులో పొగ రావడం, తర్వాత ఆ హీల్ మీద వెళ్ళేసరికి పెద్ద వర్షం రావడం, అక్కడ కరీము తప్పిపోవడం, మధ్యలో ట్రాఫిక్ జాములు, ఆ తర్వాత ఈ వాటర్ ఫాల్స్ దగ్గర వెళ్ళటానికి జీప్ ప్రయాణం, ఇవన్నీ రోజు తలుచుకుంటుంటే హ్యాపీయా లేకపోతే జాలీగా ఎంజాయ్ చేసామా లేకపోతే బాధపడ్డామా అని కాసేపు ఆలోచించుకున్నాను. ఇప్పుడు హోటల్ రూమ్కి వచ్చేసి మేమందరం ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ ఆటలు ఆడుకున్నాము. ఇక్కడ అందరం కలిసి పిల్లలతోటి పిల్లలుగా మారిపోయి ఇలా ఆడుకోవడం చాలా సరదా అనిపించింది. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు కూడా మనం ఇంట్లో కూడా మనం స్పెండ్ చేసుకోవచ్చు టైంని. పిల్లలతోటి సండే వచ్చినప్పుడు కానీ లేకపోతే హాలిడేస్ అప్పుడు కానీ ఇలాగే మనం పిల్లలతోటి కలిసిపోయి ఆడుకుంటుంటే చాలా బాగుంటుంది కదా. మార్నింగ్ నుండి బాగా అలసిపోయి ఉండి ఇంత ప్రయాణం చేసినా కూడా ఇలా పిల్లలతోటి ఆడుతున్నప్పుడు మార్నింగ్ నుండి ఉన్న అలసట అంతా పోయింది. నిజంగా ఇలాంటి వెకేషన్స్లలో చిన్న చిన్న ఆనందాలు కూడా చాలా పెద్ద పెద్ద హ్యాపీనెస్ని ఇస్తాయి కదా. ఇలా అందరం కూడా ఎవరికి ఇష్టమైన గేమ్స్ని వాళ్ళు ఆడుకుంటూ ఎంజాయ్ అయితే పక్కా చేసాం. ఇక్కడ మా వారు చిన్న బాబులాగా ఇలా ఆడుతుంటే చాలా ముచ్చటేసింది. మధ్యలో నేను వెళ్ళి మా వారికి ఈ ఆటలో చాలా డిస్టర్బ్ చేస్తూ నుంచున్నాను. ఇంత మంచి ట్రిప్ ని ఇచ్చి మాకు ఒక మధుర స్మృతులు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి.